తెలుగు రాష్ట్రాల్లో జోదం, కోడిపందాలు అనేవి అత్యంత సహజం. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు కూడా పెద్దగా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కోడిపందాల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి కోడిపందాలు ఆడిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక దీనికి పోలీస్ అధికారుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అన్న విమర్శలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పేకాట, కోడిపందాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి ఒక దుమారం రేగింది. భీమవరం డీఎస్పీ జయసూర్య పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారని, కోడిపందాలకు సహకరిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు అందాయి. దీనితో వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ డీఎస్పీ వ్యవహారానికి సంబంధించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశానికి సంబంధించి ఆరా తీశారు. హోంమంత్రిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ఇక డీఎస్పీపై చర్యలు తీసుకోవటం లాంఛనమే అని భావించిన తరుణంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జయసూర్య గురించి పవన్ కళ్యాణ్ కు ఎవరేం చెప్పారో తనకు తెలియదన్నారు. గోదావరి జిల్లాలో పేకాట ఆడటం అనేది సహజమన్న ఆయన 13 ముక్కల ఆట నేరం కాదన్నారు. కానీ పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, గత కొన్ని రోజులుగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేకాట లాంటి జోదాలు జరగటం లేదన్నారు. జయసూర్య ఒక మంచి అధికారి అని కితాబిచ్చారు రఘురామకృష్ణరాజు.